ఇప్పుడు ఔరంగజేబుకి సంబంధించి మధ్యకాలంలో బాగా డిస్కషన్ జరుగుతుంది. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఉన్నట్టుండి అంటే ఒక సినిమా ఏదో రిలీజ్ అయింది, ఓకే బాగానే ఉంది, ఆ సినిమా మంచిగా ఆడింది, దాంట్లో దేశభక్తులు లేకపోతే ఆ హీరో ఫ్యాన్స్ వెళ్ళి సినిమా చూసే వరకు బాగానే ఉంది. కానీ దాన్ని చరిత్ర నుంచి హిందూయిజం నుంచి భారత ఏమంటారు మన దేశభక్తికి ముడి అంటే దాన్ని ఆ కనెక్షన్ తీసుకొస్తూ ఇప్పుడు ఔరంగజేబు సంబంధించిన సమాధి దాని మీద ఈ కొత్త కాంట్రవర్సీ అసలు ఏంటది అసలు? ఇప్పుడు ఔరంగజేబు సమాధి విషయానికి వస్తే, ఔరంగజేబు ఒక ముఘల్ రాజు, బాబర్ స్థాపించిన సామ్రాజ్యంలో చివరి వారసు. తర్వాత బహదూర్ షా జఫర్ కూడా ఉన్నాడు, అతను చివరి రాజు. అతనికి మరాఠాలకి యుద్ధం జరిగింది. అక్బర్ నాటి నుంచి తీసుకుందాం. అక్బర్ వెళ్ళి యుద్ధం చేయలేదు, అక్బర్ సేనాపతులు యుద్ధం చేసినారు. అక్బర్ సేనాపతులు ఎవరు? అందరూ రాజ్పుత్లే. ఔరంగజేబు విషయానికి వద్దాం, టాపిక్ ఔరంగజేబు కాబట్టి. ఔరంగజేబుకి 4 ఆర్మీ కమాండర్స్ ఉన్నారు. రాజా జయసింగ్, రాజా జస్వంత్ సింగ్, రాజా భీమ్ సింగ్, ఇంకోళ్ళు ఎవరో రాజా, అతను కూడా 4 రాజ్పుత్లే. వాళ్ళు వెళ్ళి ఫీల్డ్లో యుద్ధం చేసింది ఎవరితోని? మరాఠాలతో. ఇప్పుడు ఔరంగజేబు కనుక హిందూ రాజు అయితే ఆయన సంస్థానంలో వీళ్ళకి ఎందుకు ఇస్తాడు? హిందువులందరినీ ముస్లింగా కన్వర్ట్ చేశారంటారు. కన్వర్ట్ చేస్తే వీళ్ళ పేర్లు ఉండకూడదు కదా. ఆయన ట్రెజరర్ ఎవరు? అక్బర్ ట్రెజరర్ రాజా తోడర్మల్. ఆ రాజా తోడర్మల్ మనవడే రాజా రఘురామ్, ఈయన ట్రెజరర్. ఎవరు? ఔరంగజేబ్ ట్రెజరర్. అంటే 3 తరాలు ట్రెజరీ అంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఫైనాన్స్ వాళ్ళకి అప్పు చెప్పినారు కదా. తాన్సేన్ ఎవరు? బీర్బల్ ఎవరు అక్బర్ దగ్గర? మంత్రులు. ఔరంగజేబు క్రూరుడే కాదని నేను అంటలేదు. సొంత అన్నని చంపించినాడు, తండ్రిని జైల్లో పెట్టినాడు, కాదంటలేదు. అన్నని చంపించిన చరిత్ర మరి అశోకుడు కూడా ఉంది కదా. కౌరవులు పాండవులు ఎవరు? అన్నదమ్ములు బిళ్ళలే కదా. ఏం చెప్తున్నాం మనము? ఎప్పుడో జరిగిన దానికి. సరే ఓకే, అదంతా. ఇప్పుడు సమాధి విషయానికి వద్దాం. ఔరంగజేబ్ క్రూరుడు. ఔరంగజేబ్ తరపున పోరాడిన ఎవరైతే ఉన్నారో రాజ్పుత్లు ఉన్నారో, ఆ రాజ్పుత్ల వంశీయులైన ఒక ఆమెని డిప్యూటీ సీఎం చేసుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం ఎవరో ఉన్నారు, విద్యారాణి ఎవరు, ఆమె డిప్యూటీ సీఎం చేసినావు కదా. శివాజీ మీద పోరాడినారు కదా ఆయన, మరి ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు చేసుకున్నావు నువ్వు? సరే, వాళ్ళిద్దరు మధ్యలో ఇప్పుడు మన ఇంటి పక్కన 2 పోట్లాడుకుంటారండి, ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. చంపిన సమాధి పోయి మనం పోయి దమ్మే అధికారం మనకుందా? లేదు కదా. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ దీంట్లో రాజ్య విస్తరణ కోసమో ఎందుకో అయిపోయింది. నిజమే, మతం మారితే నిన్ను వదిలేస్తాను లేకపోతే లేదని ఔరంగజేబు అన్నాడు. ఎందుకన్నాడు? ఖురాన్లో ఆ ఫెసిలిటీ ఉంది, క్షమాభిక్ష పెట్టే ఫెసిలిటీ. మతాన్ని స్వీకరించడం ద్వారా వాళ్ళని వదిలేయాలని వాళ్ళ దీంట్లో ఉంది. మన కాన్స్టిట్యూషన్లో ఏముంది? ఇప్పుడు రాష్ట్రపతి అంగీకరిస్తే క్షమాభిక్ష, ఉరి శిక్ష అయినా సరే. సో ఆయన దీని ప్రకారం ఏంటి? అల్లా వాళ్ళ రాష్ట్రపతి దాని ఖురాన్ ప్రకారము నీకు మాఫీ దొరుకుతుంది, లేకపోతే లేదు. అట్లా అని నువ్వు మతాన్ని స్వీకరించలేదు కాబట్టి చంపినంటే అబద్ధం. ఎందుకంటే ఆయన ఆస్థానంలోనే చాలామంది ఉన్నారు. ఆయన దగ్గర 100 మంది ఆయన ఆస్థానంలో ఉంటే 31% హిందూస్ ఉన్నారు. 31%, ఒకరిద్దరు కాదు, 31% హిందువులు ఉన్నారు. ఇదంతా ఇది చెప్పడం కోసం. అంటే ఒక మత విద్వేషాలు. ఇప్పుడు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఇది చేసినాడు, ఇది మన పుష్కరాలు చేసినాడు, హిందూ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలా? హిందూ ఉన్నదంటే నేను పెద్ద హిందూ అంటే నేను పెద్ద హిందూ ఓకే అనే కాంపిటీషన్ వచ్చింది అక్కడ. సో ఫడ్నవీస్ ఒక ప్రయత్నం చేద్దామని ఏం చేస్తున్నాడంటే ఇది తవ్వాలా అంటున్నాడు. ఓకే, మొత్తం మీద అంతా బీజేపీ. అంటే ఇప్పుడు సంభాజీనైతే ఔరంగజేబు హింసించి చంపాడంటున్నారో, ఆయన చంపినప్పుడు ఆయన కొడుకు జైల్లో వేసినారు. ఎవరు? ఔరంగజేబ్ జైల్లో అయిన తర్వాత ఔరంగజేబ్ 1707లో చనిపోయినాడు. చనిపోగానే వీళ్ళందరూ బయటకు వచ్చేసినారు. ఎవరు? వాళ్ళ కొడుకులు. సంభాజీ కొడుకు వెళ్ళి ఫస్ట్ ఏం చేసినాడు? సాహుజీ
ఔరంగజేబ్ సమాధికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నాడు. ఓకే. ఏ సంభాజీని అయితే వీళ్ళు చంపారని చెప్తున్నారు, ఔరంగజేబ్ హింసించి చంపాడని చెప్తున్నారు, హింసించాడు, క్రూరంగా హింసించాడు, చంపాడు, హిస్టరీలో రికార్డెడ్ అది రికార్డెడ్. రికార్డెడ్ హిస్టరీలో రికార్డెడ్. ఆయన వెళ్ళి ఫస్ట్ నివాళి అర్పించాడు. 1707లో ఔరంగజేబ్ చనిపోయినాడు. మరాఠాలు 1818 వరకు ఢిల్లీని శాసించారు. 1818 వరకు అంటే ఈయన చనిపోయిన 111 సంవత్సరాల వరకు ఈ ఔరంగజేబ్ సమాధి మరాఠాల ఆధీనంలో ఉంది. అప్పుడు వాళ్ళకి లేదు, ఇప్పుడు వీళ్ళు వాళ్ళకే లేదు. అంటే డైరెక్ట్ అఫెక్టర్స్ ఒకవేళ కరెక్ట్గా వాళ్ళకి లేదు కదా. ఆయన వెళ్ళి సమాధి దగ్గర నివాళులు అర్పిస్తున్నాడు కదా. సో దీన్ని ఏంటి రాజకీయంగా వాడుకుంటున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలా? అరే వాళ్ళకంటే ఎక్కువ శత్రుత్వం ఉందా మీకు? మరాఠాలకి ఎవరైతే బాధింపబడ్డారో ఆ మరాఠాలకే లేనిది వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని ధ్వంసం చేయాలి, దాన్ని నాశనం చేయాలి, ఇక్కడ ఉండకూడదు, ఇతను క్రూరుడు అని వాళ్ళు చేయనప్పుడు మీకేమవుతుంది? ఇది ప్యూర్లీ పొలిటికల్ గేమ్. ఇది గేమ్ తప్ప ఇంకేం గేమ్.